ప్రకటించడం చంద్రబాబు పాలనకు నిదర్శనమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా పలుమార్లు ఢిల్లీ వెళ్లి తన కేసులను రాజీ చేసుకోవడానికి ప్రయత్నించాడని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి రాష్ట్రానికి ఏదో ఒక ప్యాకేజీ తీసుకువస్తున్నారని అన్నారు. చంద్రబాబు చెప్పిన మాట ప్రకారం చూస్తే వ్యక్తి అని కొనియాడారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేశారని మండిపడ్డారు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ముఖ్యమంత్రి గారు ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని, ప్రధానమంత్రిని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఉన్నటువంటి సమస్యల గురించి ప్రస్తావన చేసి దానికి కావలసినటువంటి నిధులు, అది ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా వివరించి దానికి 11,440 కోట్ల డబ్బుని తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఇది చాలా పెద్ద సహాయం. కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి పెద్ద సహాయంగా మనం చెప్పుకోవచ్చు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ అందరూ చూశారు, అనేక సార్లు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తాం అనేటువంటి మాటలు, ఒకానొక దశలో అమ్మేసే పరిస్థితి కూడా తీసుకొస్తామనేటువంటి మాటలు, ఇటువంటివన్నీ కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి విశాఖ మీద పగబట్టి స్టీల్ ప్లాంట్ కూడా దోచేయాలనే ఉద్దేశం ఉందేమో మాకు తెలియదు. కానీ ముఖ్యమంత్రి గారు ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని, ప్రధానమంత్రిని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఉన్నటువంటి సమస్యల గురించి ప్రస్తావన చేసి దానికి కావలసినటువంటి నిధులు, అది ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా వివరించి దానికి 11,440 కోట్ల డబ్బుని తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్లు ఆర్థిక ప్యాకేజ్ని మన ఆంధ్ర ప్రజల హక్కు, ఆంధ్ర ప్రజలకి అందరికీ గర్వకారణమైన విశాఖ స్టీల్ ప్లాంట్కి అప్పుగా ఇవ్వటం, మన నిజంగా ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించడం చాలా చాలా గొప్ప విషయం. ఈరోజు చూసుకుంటే మనకి ఎంత కష్టపడి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే వచ్చిన ప్లాంట్ ఇది. అందరికీ తెలిసిన విషయమే. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఉద్యమం చేస్తే వచ్చినప్పట్లో అలాంటి దాన్ని మనందరం గర్వంగా ఫీల్ అయ్యే ఒక పెద్ద పరిశ్రమ, అతిపెద్ద పరిశ్రమని మూత వేసే స్థితికి తీసుకొచ్చారు గత 5 ఏళ్లలో. 5 ఏళ్లలో ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ప్రయాణాలు చేస్తుంటాడు కేసుల కోసం తప్పితే. వేరే ఏ విషయం మీద వాళ్ళకి శ్రద్ధ లేదు. మనకి వెళ్తే మీరు అప్పుడు చూస్తూనే ఉన్నారు అప్పటి నుంచి. అదే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన గత 6 నెలల్లో ప్రతిసారి ఢిల్లీ వెళ్తే ఏదో ఒక శుభవార్త మోసుకొస్తున్నారు మన కోసం. ఏదైతే ఉందో గతంలో సిగ్గు ఎగ్గు లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కటి కూడా సాధించలేక ఆ విశాఖని బొక్కబోర్ల కొట్టించి ఈ రోజున మరలా మొన్న బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నాడు, ఏంటేంటో మాట్లాడుతున్నాడు. సెయిల్కి అప్పచెప్పాలంటున్నాడు. దాన్ని ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో విశాఖ ఉక్కుని అమ్మేసే స్టేజ్కి తీసుకొచ్చారు వాళ్ళు. ఆ ఋషికొండకు బోడిగుండు కొట్టించి వైజాగ్ మొత్తం కబ్జా చేసింది కాకుండా ఈ రోజున పిచ్చ మాటలు మాట్లాడతాక అలవాటు పడి ఇక అదే ఉన్నారు. అయినా కూడా 11 సీట్లకి రాష్ట్ర ప్రజలు పరిమితం చేసినా కూడా ఇంకా అసలు ఎందుకు మాట్లాడుతున్నారో
అర్థం కానటువంటి పరిస్థితి. 11,500 కోట్ల రూపాయలు ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు తిరక్కముందే ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్, ఆ రోజున విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆ రోజున అనేక పోరాటాల ద్వారా వచ్చినటువంటి ఈ విశాఖ ఉక్కు కోసం ఆ రోజున జరిగినటువంటి త్యాగాలు అందరికీ తెలిసినవే. ఇవాళ దీన్ని ఈ విశాఖ ఉక్కుని కాపాడుకోవటానికి ఇవాళ ఏదైతే ఫైనాన్షియల్ ప్యాకేజ్ 11,500 కోట్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో, దీని ద్వారా ఈ స్టీల్ ప్లాంట్ని ఆదుకొని స్టీల్ ప్లాంట్ యొక్క పునర్జీవనానికి ఏదైతే నాంది పలుకుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు తిరక్కముందే ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్, ఆ రోజున విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆ రోజున అనేక పోరాటాల ద్వారా వచ్చినటువంటి గుంటూరు జిల్లా చెంచుపేటలో